చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో అక్రమ గ్రానైట్ రవాణా రోజురోజుకు మితిమీరిపోతోంది. 4 ఏళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కుప్పం పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలం అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరంగా ఉందంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. అలాంటి కుప్పం ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో నడుస్తున్న క్వారీల కంటే ప్రస్తుతం అక్రమ క్వారీలు అడుగడుగునా వెలిశాయి. 4 రోజుల క్రితమే కుప్పంలో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిసిన 2 గ్రానైట్ లారీలను సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీల వ్యవహారాన్ని బయటకు పోకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే ఆ లారీలు ఏ నాయకుడి అండతోనో విడిపించారు తెలియదు. కానీ అక్రమ వ్యాపారం బహిర్గతంగా చర్యలు గోప్యంగా ఉంచుతూ ఉండటం, ఇక అక్రమ క్వారీల అడ్డుకట్ట ఎలా సాధ్యమంటూ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన కళ్ళుగప్పి ఇలాంటి పరిస్థితి నెలకొనడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ స్థాయిలో అక్రమ గ్రానైట్ వ్యాపారం కొనసాగుతున్నా కూడా మైన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పర్యావరణానికి హాని చేసిన వారే అవుతున్నారని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు.